హాయ్ ఫ్రెండ్స్, కార్తీక మాసం అంటేనే ఒత్తులతో చాలా పని ఉంటుంది. ఆ ఒత్తులు మనం కొనుక్కున్న ఇంట్లోనే ఇలా సింపుల్గా ఈజీగా అతి త్వరగా సంవత్సరానికి 365 ఒత్తులు బాగా అందరికీ మంచి జరగాలని అందరూ కార్తీక మాసంలో వెలిగిస్తుంటారు. ఆ ఒత్తులను ఇలా సింపుల్గా చేసుకోవచ్చండి. మొదటగా ఒక దూదిని తీసుకొని అందులో పిచ్చెలు ఏమన్నా ఉంటే అవన్నీ సపరేట్ చేసుకొని ఈ విధంగా దూది ఒక చుట్టలాగా ఉంచుకొని అక్కడ పెట్టుకొని మన చేతికి ఈ దూది అతుక్కోకుండా ఒక రవ్వ ముగ్గు పిండితో ఈ విధంగా చిన్నగా సాగబెరుకుంటూ చిన్నగా ఇలా రౌండప్ చేసుకుంటూ ఉండాలి. ఈ హ్యాక్ మా అమ్మ చేస్తుండగా మీకు యూస్ఫుల్ అవుతుందనే ఉద్దేశంతో వీడియో తీసి పెడుతున్నానండి. ఇక్కడ చూసినట్లుగా ఈ విధంగా పిక్చర్ లేకుండా చేసుకున్న దూదిని చిన్నగా ముగ్గు పిండితో చేయిని కొంచెం అంటుకొని చిన్నగా లాక్కుంటూ ఒక దారంలాగా రెడీ చేసుకోవాలండి. ఇలా రొటేట్ చేస్తూ సో కార్తీక మాసం అనగానే దీపాలు పెట్టి అందరూ సంతోషంగా పరమశివుని ఆశీస్సులు పొందడం కోసము ప్రతి ఒక్కరని కాదు, ప్రతి ఇంట్లో శివుని పూజ జరగంది ఈ కార్తీక మాసం జరగదు. సో అలాంటప్పుడు సంవత్సరం అంతా ఈ విధంగా సంతోషంగా ఉండాలనేసి 365 రోజులు ఒత్తులు వెలిగిస్తుంటారు. ఇవన్నీ సింపుల్గా ఒక 40 నుంచి గంటలోపు, ఒకవేళ స్పీడ్గా చేసేట్టుకుంటే 40 నిమిషాలు, లేదా గంట ఒకరోజు స్లోగా చేసేట్టుకుంటే గంటలోపు మనకు కావాల్సిన 365 ఒత్తులు సింపుల్గా చేసేయచ్చు. ఈ విధంగా చూడండి, ఒక 3-4 నిమిషాలకి ఈ విధంగా పొడుగ్గా కొంచెం జానడి దాకా పైన వచ్చేసింది. అదే ఇంకొక 20 నిమిషాలు అలా కష్టపడేసి ఈ విధంగా ఒక దారంలాగా రెడీ చేసేసుకోవాలి. చేసుకున్న దాన్ని ఒకరోజు బాగా రావడానికి ఈ విధంగా మనం స్టడీ ప్యాడ్ ఉంటుంది కదా, ఆ ప్యాడ్తో ఇట్లా కింద అనగదొక్కి ఇలా తిప్పి కొంచెం సన్నగా అయ్యేటట్లు బాగా అతుక్కునేటట్టు రెడీ చేసుకోవాలి. ఈ విధంగా రెడీ చేసుకుంటే కన్నా ఇది ఒక దారంలాగా రెడీ అవుతుంది. దాన్ని ఒక పక్కన సైడ్ జరుపుకుంటూ మిగతా దారిలో తీసుకుంటూ చిన్నగా చేస్తూ రావాలి. ఈ విధంగా చేయడం వల్ల ఆ ఒత్తి అనేది ఎక్కువ మన్నుతుంది. మనకు ఎండబెట్టి మన ఒత్తి వేసి వెలిగించిన తర్వాత ఎక్కువసేపు మన్నడానికి ఇది పనికొస్తుంది. అందుకని ఇలా గట్టిగా అంటే కొంచెం గట్టిగా తయారైపోతుంది ఆ దారంలాగా ఉండేది. చూసారుగా, ఒక 10 నిమిషాలకే ఎంత పెద్ద ఒత్తి అయిపోయిందో. ఈ విధంగా అంతా మనకు కావలసినంత పొడవు రెడీ చేసేసుకొని దాన్ని ఈ విధంగా ఒక చుట్టగా రెడీ చేసేసుకున్న తర్వాత చేతికి తేమ లేకుండా చూసుకొని మనకి ఎంత లెవెల్లో కావాలో మన ఇంట్లో దీపాల సైజుని బట్టి, ఒకరోజు చిన్న దీపారాన్ని అయితే 2 ఏళ్ళు పెట్టుకోవచ్చు, ఇంకొంచెం పెద్దదైతే 3 ఏళ్ళు పెట్టుకోవచ్చు, ఇంకొంచెం పెద్దదైతే 4 ఏళ్ళు పెట్టుకొని ఈ విధంగా చుట్టుకోవాలి మనం చేతికి మొత్తం. ఈ విధంగా చుట్టేసిన తర్వాత మన బాగా కట్ చేసేదానికి వీలుగా ఒకరో ఎండింగ్ అనేది బాగా గట్టిగా లాగి పట్టుకొని ఇలా లాగి మన కత్తెర తీసుకొని స్ట్రైట్గా ఒక సైడ్ కట్ చేస్తే కన్నా అది పొడుగ్గా వస్తుంది. ఒక సైడ్ చేస్తే చాలా పెద్ద ఒత్తులు వస్తాయి. కాబట్టి 2 సైడ్స్ కట్ చేసుకోవడం వల్ల మనకు కావాల్సిన సైజులో దీపానికి తగ్గట్టుగా ఈ దీపాలు చూడండి, దీంట్లో కనీసం లేదంటే ఒక 50 ఒత్తులు అనేటివి ఉంటాయి. సో ఆ విధంగా సింపుల్గా మీరు రెడీ చేసుకొని ఈ హ్యాక్ మీకు యూస్ఫుల్ అవుతుంది. అందరికీ కార్తీక మాసం మంచి జరగాలని కోరుకుంటూ అందరికీ కార్తీక సోమవార శుభాకాంక్షలు అండి. అందరికీ ఆ పరమశివుల ఆశీస్సులు కలగాలని. ఈ వీడియో నచ్చినట్లయితే మీరు ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.